ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాక్యం అనే కార్యక్రమానికి మీకు అందరికీ ఆహ్వానం తెలియజేస్తున్నాను. నేటి దినమూల వాక్యముగా కీర్తనల గ్రంథము 21వ అధ్యాయం 3వ వచనం, శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతనిని ఎదుర్కొనుచున్నావు, అతని తల మీద అపరంజి కిరీటము నీవు ఉంచి ఉన్నావు. చూడండి ప్రియులారా, ఇక్కడ చదివిన లేఖన భాగంలో గమనిస్తే అతని తల మీద శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో అపరంజి కిరీటమును నీవు ఉంచి ఉన్నావు అనే మాట మనం చూస్తున్నాం. ఒకసారి కనుక లోకంలో మనం గమనిస్తే చాలామంది అంటుంటారు, నా తలరాత ఇంతే, నా దరిద్రం ఇంతే అంటుంటారు. ఎదుటి వాళ్ళు కూడా కొంతమంది అంటుంటారు, నీ బ్రతుకు ఇంతే, నీ జీవితం ఇంతే, నీ తలరాత ఇంతే అని కూడా అంటూ ఉంటారు. అవును ప్రియులారా, ఈ తలరాత ఇంతే అనేది వాస్తవమా అవాస్తవమా అని అంటే ప్రియులారా, ఏ ఒక్కరి బ్రతుకు కూడా, ఏ ఒక్కరి జీవితము కూడా దేవుడు వ్యర్థముగా పుట్టించలేదు, వ్యర్థముగా వారి తలరాతలు రాయలేదు. ఇది చాలా స్పష్టంగా గమనించాలి. కొంతమంది అంటుంటారు, వీని కట్టుకున్న తర్వాత నా బ్రతుకే వ్యర్థమైపోయిందని అంటుంటారు, నా తలరాత వీనితో ఏగాలి అని అంటూ ఉంటారు, మా తలరాత ఇంతే ఈమెను చేసుకున్న తర్వాత అని మాట్లాడుతూ ఉంటారు. ఇలా ఒక్కొక్కరు ఒకలాగా మాట్లాడుతుంటారు. కొంతమంది అంటుంటారు, మేము ఏం చేద్దాం, మా కర్మ, మా తల్లిదండ్రులు ఇలా ఉన్నారని అంటూ ఉంటారు. ఏదేమైనప్పటికీ ప్రియులారా, మా తల్లిదండ్రులు లేరు గనక మా బ్రతుకులు ఇలా ఉన్నాయి, మా రాతలు ఇలా ఉన్నాయి అని కూడా కొంతమంది అంటూ ఉంటారు. భర్తను బట్టి భార్య తలరాత ఉండదు, భార్యను బట్టి భర్త తలరాత ఉండదు, తల్లిదండ్రులను బట్టి పిల్లల తలరాతలు ఉండవు, పిల్లలను బట్టి తల్లిదండ్రుల తలరాతలు ఉండవు. ఎవరి తలరాత వారి చేతిలోనే ఉంటుంది. ఎవరి తలరాత వాళ్ళే రాసుకోవాలా. దేవుడు పలానా వాడు, వీడు తాగుబోతు కావాలా, వీడు తిండిబోతు కావాలా, వీడు వ్యభిచారి కావాలి, వీడు దొంగ కావాలని రాసి పెడతాడా? అలా రాసి పెట్టాడే. వీరు ఈ విధంగా కష్టాలు, బాధలు, శ్రమలు ఎదుర్కోవాలని రాసి పెడతాడా? అలా రాసి పెట్టాడే. మరి ఎందుకు ఇవన్నీ మనకు వస్తున్నాయి అంటే మనము చేసుకున్నవి మనం అనుభవిస్తున్నాం అంతే. మన తల మీద పెద్ద సుడుంది అంటుంటారు కొంతమంది, మన తల మీద పెద్ద దరిద్రము కూసుందని అంటారు. చాలామంది ఇంకా అంటుంటారు, నీ తల మీద పెద్ద శని కూసుందిరా అని అంటుంటారు. అవును ప్రియులారా, నీ తల మీద శని లేదు, దరిద్రము లేదు, అవన్నీ మూఢనమ్మకాలు. నేను చెప్తున్నాను ఈరోజు ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో దీని వాక్యం సెలవిస్తుంది, నీ తలరాతని ఈరోజు నువ్వు రాసుకో. నీ తలరాతను నీవు తిరగ రాసే శక్తిని దేవుడు నీకు ఇచ్చాడు, సామర్థ్యమును దేవుడు నీకు ఇచ్చాడు. నీ తలరాత ఎలా మారుతుందని అంటే చూడండి ప్రియులారా, సొలొమోను రాసినటువంటి సామెతల గ్రంథము 10వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుతున్నాను. నీతిమంతుని తల మీదికి ఆశీర్వాదములు వచ్చును. ఏమొస్తాయట? నీతిమంతుల తలల మీదకి ఆశీర్వాదాలు వస్తాయట. నువ్వు నీతిమంతుడుగా కాకపోతేవి, ప్రభు శరీరములో, ప్రభు రక్తములో యోగ్యతతో పాలు పంపులు పొందకపోతేవి, నీ జన్మ కర్మ పాపశాప దోషాలు కూడా కడుక్కొనకపోతేవి, క్రైస్తవుడిగా పిలువబడుతూ ఆచారములుగా జీవిస్తూ, ఆచార పద్ధతులు ఆరాధిస్తూ, ఆచార పద్ధతుల్లో కొనసాగుతూ, ఆత్మ లేకుండగా, వాక్యానుసారమైన జీవితం లేకుండా ఇష్టానుసారంగా బ్రతుకుతూ నా తలరాత ఇంతే అని చెప్పి భర్తను వేధించడం, నా తలరాత ఇంతే అని భార్యను వేధించడం, నా తలరాత ఇంతే అని తల్లిదండ్రులను తృణీకరించడం, ఇది తగదు ప్రియులారా, తగదు. నువ్వు నీతిమంతుడవుగా క్రీస్తు స్వరక్తములో కడగబడు, నీ శాపమనే దరిద్రమంతటిని తెంపివేసుకో, అప్పుడు నీ తలరాత మారిపోతుంది. నీతిమంతుల జాబితాలోనికి రా. చూడండి ప్రియులారా, నీతిమంతుని తల మీదకి ఏమొస్తాయట? ఆశీర్వాదములు పరిగెత్తుకుంటూ వస్తాయట. ఎక్కడో గొర్రెలు కాసుకుంటున్నటువంటి దావీదు ఏమయ్యాడు? మహారాజు అయ్యాడు. ఎలా రాజయ్యాడు? మహారాజు కావడానికి ఎన్ని కోట్లు ఖర్చు పెట్టాడు, ఎన్ని లక్షలు ఖర్చు పెట్టాడు? కోట్లు ఖర్చు పెట్టలేదు, లక్షలు ఖర్చు పెట్టలేదు. అక్కడ తన జీవితాన్ని త్యాగపూరితంగా దేవునికి సమర్పించుకున్నాడు.
దేవుని కొరకు తన జీవితాన్ని త్యాగం చేసుకున్నాడు, తన బ్రతుకును త్యాగం చేసుకున్నాడు. తన జీవితంలో శేష జీవితం అంతా కూడా దేవుని కొరకే బ్రతకాల, దేవుని కొరకే జీవించాల. దాని తర్వాత ఏదైనా మొదటి ప్రాధాన్యత దేవునికి ఇచ్చాడు. రాజైన తర్వాత కూడా ప్రతి దినం 3 సార్లు ప్రార్థన చేసేవాడు, 7 సార్లు స్తుతించేవాడట. ప్రభువా నన్ను క్షమించు ప్రభువా, రాజైన తర్వాత రాజ్య పరిపాలన సమయం దొరకలేదయ్యా, ఒకసారి అయితే చేస్తున్నా నేను తృప్తి పడ్డాడా? అలా పడలేదు ఆయన, అలా చేయలేదు ఆయన. ఆయనతో మాట్లాడకపోతే, ఆయనతో గడకపోతే, ఆయనతో ఉండకపోతే ఆయన ఏదో కోల్పోయినట్టు వేదన పడేటువంటి వాడు. అయ్యా నీ సన్నిధి నాకు దూరం చేయకయ్యా, నీ సన్నిధి నాకు కావాలయ్యా అని ఆరాటపడుతున్నటువంటి వాడు కీర్తనగా దావీదు మహారాజు. కనుక తన తల మీదకి ఏమొచ్చినాయి? కిరీటములు దిగి వచ్చాయి, కిరీటాలు దిగి వచ్చాయి. నీదెంత దరిద్ర బ్రతుకైనా, నీ తల మీద ఎంత శని ఉందని ఎంతమంది అన్నా, నీ జీవితమే బాగులేదు పాడైపోయిందని ఎంతమంది అని అనుకున్నా, అయితే నీ బ్రతుకును ఉన్నతమైన ఆశీర్వాదంలోనికి తీసుకొస్తాడు. రూత్ అనేటువంటి ఒక స్త్రీని, యవనస్తురాలను మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. దేవుని నమ్మిన తర్వాత దేవుని కొరకే తన జీవితం, దేవుని కొరకే తన బ్రతుకు, చావైనా బ్రతుకైనా దేవునితోని నిశ్చయించుకున్న తర్వాత తన చరిత్రను దేవుడు తిరగరాసి వేశాడు. తన తలరాతనే దేవుడు మార్చివేశాడు. దేనికి పనికిరాదు విధవరాలని సమాజం చూసింది. పనికి వాని కట్టుకొని తన జీవితంను నాశనం చేసుకుందని రకరకాలుగా సమాజం మాట్లాడింది. కానీ ప్రియులారా, ఆమె బ్రతుకును, ఆమె జీవితాన్ని ఆమె ప్రభావితం చేసి లోకానికి ఒక ఆశీర్వాదకరమైన వ్యక్తిగా నిలబెట్టుకున్నది. భయంకరమైన శ్రమల ఊబిలో పడిపోయినటువంటి యోసేపు, మరణపు అంచుల్లోనికి వెళ్ళిపోయిన యోసేపు, నీతిమంతుడైనటువంటి యోసేపు సింహాసనం మీదకి ఎక్కాడు. ఎలా ఎక్కగలిగాడు? ఎలా అక్కడికి ఆ స్థాయికి చేరుకోగలిగాడు? ఎలా ఋతు ఆ ఉన్నతమైన స్థాయికి చేరుకోగలిగింది? ఎలా చేరుకోగలిగిందంటే వాళ్ళ నీతి, వాళ్ళ తెగింపు, వాళ్ళ పరిశుద్ధత, వారి ప్రార్థన జీవితమే. ఈరోజు నీ తలరాత మార్చేది నీ ప్రార్థన, నీ తలరాత మార్చేది నీ బ్రతుకు, నీ స్థితిగతులు మార్చివేసేది ప్రార్థన సహవాసం. ఈ 2 మాత్రమే. దేవునితో సహవాసం, సంఘంతో సహవాసం, దేవునితో ప్రార్థన. ఇవి కలిగి నువ్వు ఉన్నట్లయితే నీ బ్రతుకంతా క్షేమం, నీ బ్రతుకంతా సమాధానం, నీ బ్రతుకంతా ఉన్నతమైన ఆశీర్వాదాలని దేవుని యొక్క లేఖనాల్లో మనం చూస్తున్నాం. ఒక బానిసగా వెళ్ళిపోయిన ఎస్తేరు, ఇంట్లో పనులు చేసుకొని బ్రతకవలసిన ఎస్తేరు ఏం చేసిందని చెప్పి ఆమె ఒక రాజుకు రాణి అయిపోయింది, భార్య అయిపోయింది. ఏం చేసిందంటే ఆమె నీతిగా ఉన్నది, భక్తిగా ఉన్నది, యథార్థంగా ఉన్నది, తన యవన జీవితాన్ని పరిశుద్ధంగా కాపాడుకున్నది, దేవునికి లోబడి జీవించింది, దేవుని కోసం బ్రతుకుతున్నది. దేశానికే మహారాణి అయిపోయింది. దేశానికే మహారాణి అయిపోయింది. అంత ఉన్నతమైన స్థాయిలోనికి దేవుడు తీసుకుపోతున్నాడు. కారణం ఏంటి? నీతిమంతుల తలల మీదకి ఆశీర్వాదాలు వస్తాయి. కనుక ప్రియమైనటువంటి వాళ్ళారా, వాళ్ళేదో చెప్పారని, వీళ్ళేదో చెప్పారని, వాళ్ళేదో అన్నారని, వీళ్ళేదో అన్నారని నువ్వు కృంగిపోకు, దిగులు పడకు, నా బ్రతికింతే అని వ్యర్థమైన ఆలోచనలు చెయ్యకు. నీతిమంతుల జాబితాలోనికి రా, నీతిమంతుల పట్టికలోనికి రా. నీతిమంతుడుగా నువ్వు తీర్చబడు. ప్రభు పాదాలు పట్టుకో, పశ్చాత్తపడు, కన్నీరు కాచు, ఏడువము. మూలవాక్యం చదువుతున్నాను చూడండి ఒకసారి. శ్రేష్ఠమైన ఆశీర్వాదములతో నీవు అతనిని ఎదుర్కొనుచున్నావు. శ్రేయస్కరమైన ఆశీర్వాదాలు, మామూలు ఆశీర్వాదాలు, శ్రేయస్కరమైనవి, ఉన్నతమైనవి, బహు ప్రత్యేకమైనటువంటివి వారి తలల మీదకి వస్తాయట. వారి తలల మీదకి శ్రేయస్కరమైనవి, బహు ఏమంటారంటే ఉన్నతమైన స్థితిలో ఉన్నటువంటి ఆశీర్వాదాలు, ఉన్నతమైన స్థితిలో ఉన్నటువంటి ఆశీర్వాదాలు. నీ భర్త అస్సలే పట్టించుకోవట్లేదా? నీ తల్లిదండ్రులు అస్సలు పట్టించుకోవట్లేదా? నీ భార్య అస్సలు పట్టించుకోవట్లేదా? నీ కుటుంబ పరిస్థితులు అస్సలేం బాగులేవా? మా బ్రతుకులు ఇంతే అని ఈ రాత్రి ఏదైనా చేసుకోవాలనుకుంటున్నారా? ఈరోజు ఈ యొక్క ఉదయకాల సమయం ఏదైనా చేసుకోవాలనుకుంటున్నారా? ఇలాంటి ఆలోచనలు ఎన్నో చేసేవాళ్ళు ఉన్నారు. అవన్నీ వ్యర్థమైనవి, శూన్యమైనవి. ఎందుకంటే వాక్యం సెలవిస్తుంది, నీ విమోచకుడు సజీవుడు. అది మర్చిపో. ఆయన చూస్తున్న దేవుడు,
పరిస్థితులు ఎరిగిన దేవుడు నీ స్థితిగతులన్నిటినీ మార్చివేస్తాడు. ఒక మాట చదువుకొని ముగించుకుందాం. చూడండి, యెషయా ప్రవచన గ్రంథం 51వ అధ్యాయం 11వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా విమోచించిన వారు సంగీత నాదములతో సియోనునకు తిరిగి వచ్చెదరు. నిత్య సంతోషము వారి తలల మీద ఉండును. వారు సంతోష ఆనందము గలవారగుదురు. దుఃఖమును నిట్టూర్పును తొలగిపోవును. యెహోవా విమోచించిన వారి తలల మీదకి ఆశీర్వాదం వచ్చును. వారికున్న కష్టాలు, నిట్టూర్పులు, దుఃఖములన్నీ తొలగిపోవును. యెహోవా చేత అనగా సృష్టికర్త అయిన దేవుని చేత నువ్వు విడిపించబడు. పాపము నుంచి, శాపము నుంచి, దోషము నుంచి విడిపించబడు. నీకున్న దుఃఖం, వేదన, కన్నీరు, శోకములన్నీ తొలగిపోతాయి. నిత్యానందము నీ తలల మీదకి వస్తుంది. అటు కృపత్రేక దేవుడు మనకిచ్చి మన జీవితంలో మన బ్రతుకులను స్థిరపరచును గాక. నీ తలరాత వ్యర్థముగా దేవుడు చేయలేదు. వ్యర్థముగా నువ్వు ఆలోచించకు. నీ తలరాతను దేవుడు ఉన్నతముగా పెట్టాడు. అది గమనించు, ప్రార్థించు. నీతిమంతుల జాబితాలోనికి రా. ఉన్నతమైన ఆశీర్వాదాలు పొందుకుంటాం. అటు కృపత్రేక దేవుడు మనకిచ్చును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధునికి వందనాలు, స్తోత్రాలు. ఈ నీ మాటలు నాలో, మాలో, అందరిలో ఫలింపచేయమని త్రేక దేవుడిని యేసునామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.